మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కేవలం టీడీపీ వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఏ ఊళ్ళో కేసు పెట్టినా రెడీ. ఇదేందో పద్ధతి? దీనిపైన ముందుగా శర్మ గారు మీరు చెప్పండి, అసలు చట్ట ప్రకారం ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఇన్నేసి కేసులు పెట్టి సినిమా పరిశ్రమ మీద దాడి చేయటాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది సినిమా పరిశ్రమ మీద దాడి కింద తీసుకోవచ్చా లేదా? మరోవైపు వాలంటీర్ల ఆందోళన వీటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇది వాక్కు మీద దాడి కింద మనం భావించాలండి. మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, ఎవరినైనా సినిమా రంగంలో ఉన్నా సరే, వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, వాళ్ళందరినీ అణిచివేయటమే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఇది. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళు ఎవరైతే గతంలో మాట్లాడారు, చేశారు అన్నారో వాళ్ళందరి మీద ఆ సినిమాకి చాలా విశేషమైన భాష్యం ఉంటుందండి. దానికోసం సినిమా మన గతంలో చూసాం. రాజీవ్ గాంధీ గారి మీద సినిమాలు తీశారు, మోడీ గారి మీద తీశారు, రాహుల్ గాంధీ మీద తీశారు, రాముడి మీద కూడా తీస్తున్నారు. రాముడి మీద తీసినప్పుడు కూడా వారు ఇష్టం వచ్చినట్టు క్యారికేచర్లు అన్ని వేస్తుంటారు. అంత మాత్రం ఆర్జీవి గారి సినిమా తీసినప్పుడు వారు సినిమాకి తగ్గట్టుగా ఏదో పోస్టర్లు వేస్తే దాని మీద కేసులు పెట్టడం, చేయటం అనేది సరైన విషయం కాదు. ఒక వ్యక్తి మీద సినిమా తీయకూడదు, చేయకూడదు అని అసలు ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది ఆర్టికల్ 19 కింద వస్తుంది, పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి. కేవలం పోస్టర్లో వారు ఏదో తప్పు చేశారు, పోస్టర్ వారికి అనుకూలంగా చేయలేదు, చెందలేదంటే ప్రేక్షకులను ఆకర్షించడానికి, చేయటానికి ఉన్న పోస్టరే వేసే, అదే ఉన్న ఫోటో యాస్టీస్ గా వేస్తే ప్రేక్షకులను ఆకర్షించలేదు. కథలో తగ్గట్టుగా కాస్త అటు ఇటుగా మార్పులు చేస్తారు. అంత మాత్రాన ఒకళ్ళ పరువు పోయిందని కానివ్వండి, ఒకళ్ళని ఏదో అవమానించినట్టుగా భావించడానికి వీల్లేదు. మనం గతంలో చూసామండి, ఎన్నోసార్లు ఈనాడులో ఎన్ని కార్టూన్లు రాలేదు. అందులో ఎన్నోసార్లు ఎన్టీ రామారావు గారిని కానివ్వండి, దేవుళ్ళని కానివ్వండి, అందరినీ కూడా ఏదో తక్కువ చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన్ని ఎక్కడ కేసులు పెట్టింది లేదు. మీకు ఎలక్షన్స్ కి ముందు జగన్ గారి మీద పిచ్చి సినిమాలు తీసి యూట్యూబ్ లో పెట్టారండి. ఇక్కడ శపథం వ్యూహం రిలీజ్ కాకుండా ఆపితే ఆ పిచ్చి సినిమాల్లో అసలు ఎంత దారుణంగా పెట్టారంటే భారతి గారిని, అవినాష్ గారిని, జగన్ గారిని. మరి ఆ సినిమా మీద అప్పుడు ప్రభుత్వం ఉన్నా సరే ఒక్క చర్య తీసుకోలేదు, చెందలేదు. ఈ రోజు కూడా ఒక కంప్లైంట్ పెట్టలేదు. అంటే సినిమాకి గౌరవం ఇస్తూ సినిమాలో చెప్పేదానికి అసలు స్వేచ్ఛ ఉండాలి. అది కామెడీతో ఎమోషనల్ గా మిక్స్ అయి ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ భావిస్తే ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి అనుకూలంగా తీయటం, భయభ్రాంతులకు గురి చేయటం. బాగా ఫేమ్ లో ఉన్న పోసాన్ గారు లాంటి వాళ్ళని, ఆర్జీవి గారు లాంటి వాళ్ళని ముందు భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే చేస్తే అది చూసి ఇంకా మిగతా వాళ్ళెవరూ కూడా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా మాట్లాడటానికి ముందుకు రాకూడదు అనే ఉద్దేశంతో ఇది దాడి చేస్తున్నారు. పైన వాళ్ళ మీద ఒకళ్ళ మీద దెబ్బ వేసి కింద ఉన్న వాళ్ళందరూ కంట్రోల్ అవుతారని చెప్పి చెప్తున్నారండి. మరి వాళ్ళు తీసిన సినిమాల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఇక్కడ ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా మేము ఎవరన్నా ఏంటంటే ఒప్పుకోమంటున్నారు. కానీ ప్రతిదీ కూడా టీడీపీ వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరికీ చట్టాలన్నీ అమలు పరుస్తాము, చేస్తాం, వాళ్ళు ఏదైనా అనొచ్చు, మిగతా వాళ్ళు ఎవరేం అనకూడదు అన్నట్టుగా భావిస్తారు. కనీసం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం కూడా లేదండి. చట్టానికి వక్ర భాష్యం చెప్పి మరి ఇట్లాంటి ఈ కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారండి. ఇది మీరు చెప్పినట్టుగా సినిమా ప్రపంచం మీద దాడి అనుకోవాలి, కళా ప్రపంచం మీద కూడా దాడి అనుకోవాలి. ఎవరిని కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ మాట్లాడే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారే తప్ప విమర్శించడం కానీ, ప్రశ్నించడం కానీ చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్పండి. సరే, ఆయన తప్పు చేశాడా, ఉప్పు చేశాడా అనేది వేరే విషయం. ఎఫ్ఐఆర్తో పాటు ఈ కంప్లైంట్ ఏమిటి, అట్లాగే సోషల్ మీడియా పోస్టులు, ఇవన్నీ ఆధారాలు కూడా చూపించాలట కదా. చూపించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేయొచ్చా ఇంత ప్రముఖుల్ని సైతం? మరి అదే టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 31,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పారు. అది ఎంత అవమానకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరికీ మనోభావాలు దెబ్బతినలేదు. అది అబద్ధం అని తేలిన తర్వాత కూడా ఇంతవరకు మరి అదేం చేయలేదు కదా. మరి ఆయన మీద ఎప్పుడు ఎవరు గత గవర్నమెంట్ కేసు పెట్టకపోవటం గత గవర్నమెంట్ చేసిన తప్పు అని అనుకోవాలా? ఇదేంటి మరి అక్కడ అప్పుడు జనం వైసీపీ వాళ్ళు, మల్లాది విష్ణు గారు, వీళ్ళంతా కూడా మా మనోభావాలు దెబ్బతీశారు, మా మహిళల మనోభావాలు దెబ్బతీశారని కేసు పెట్టి ఉండొచ్చు కదా. మరి అట్లా అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు కొత్త ట్రెండ్ తీసుకొచ్చి భవిష్యత్తులో వచ్చే గవర్నమెంట్లు కూడా, రేపు సపోజ్ గవర్నమెంట్ మారింది అనుకుందాం, మారితే అప్పుడు తెలుగుదేశం ప్రముఖులందరి మీద కూడా 100 చోట్ల కేసులు పెట్టారనుకోండి, అప్పుడు ఏంటి ఆ పరిస్థితి మంచిదా?
అది సమాజానికి మంచిదా, రాజకీయాలకు మంచిదా, రాష్ట్రానికి మంచిదా ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు? మరోవైపు అక్కడేమో షూటింగ్లే జరిగితే చేయండి అంటేనేమో దాడి అన్నారు. మరోవైపు బాలకృష్ణ గారు కూడా ఇక్కడే హైదరాబాద్లోనో తెలంగాణలో స్టూడియో పెట్టుకుంటున్నారంట. మరి అక్కడ ఎందుకు పెట్టుకోవట్లేదు తెలియదు. సో సినిమా పరిశ్రమ ఈ రకంగా దెబ్బతీయటం చంద్రబాబు గారికి చెల్లుతుందా? పై సినిమా పరిశ్రమ ఆధారపడి ఆ ప్రముఖులతోటే ఆయన రాజకీయం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినప్పుడు ఆర్జీవి గారికి ఆ నోటీస్ తో పాటు ఆ కంప్లైంట్ కాపీ ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులకి అగెనెస్ట్ గా కేసు పెట్టారో ఆ పేపర్స్ అన్ని ఇవ్వాలి, చేయాలంటే ఆ కంప్లైంట్ ఎవరు పెట్టారో ఆ కంప్లైంట్ డీటెయిల్స్, కంప్లైంట్ కాపీ అన్ని ఇస్తే అప్పుడు వాటన్నిటి మీద వాళ్ళు రమ్మన్న రోజు వెళ్ళి ఏం సమాధానం ఇస్తారనేది వారు ఇస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ ఓన్లీ ఒక నోటీస్ ఇచ్చేసి మీరు రండి అంటే మరి ఆ నోటీస్ ని పట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? ఆయన మీద ఏం కంప్లైంట్, ఏం కేసు ఏం తెలియకుండా ఏం చెప్పలేరు. అది వారి విషయంలోనే కానీ మిగతా అందరి విషయాల్లో అట్లానే జరుగుతున్నాయండి. మీరు రెండోది వచ్చేటప్పటికి సినీ పరిశ్రమ వాళ్ళ మీద దాడి అంటున్నారు. అదే దాడి మీద చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు వీటి మీద చెప్పారు. మీరు ఏదైతే బాలకృష్ణ గారు ఇక్కడ స్టూడియో కడుతున్నారన్నారో, చేశారో, చెందారో, ఎక్కడా కూడా సినీ పరిశ్రమకి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి కానీ మనం గతంలో పుష్కరాలప్పుడు చూసామండి. పుష్కరాలప్పుడు ఆ బోయపాటి గారిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇవ్వటం కానీ చేయటం కానివ్వండి, వారితో ప్లానింగ్ చేయటం కానివ్వండి, అట్లా కొంతమందిని అపోల్డ్ చేయడానికి, కొంతమందికి ప్రతిష్ట తేవడానికి వాడుతున్నారు తప్ప సిస్టమ్ ని అందరినీ కూడా మిగతా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేసామండి, ప్రభుత్వం కూడా కేసు పెట్టింది. మన గుంటూరులో ఆ అమ్మాయి ఎవరైతే వాలంటీర్ ఉన్నారో ఆ అమ్మాయిని భయపెట్టి మరి ఆ కేసు విత్డ్రా చేయించారండి. కరెక్ట్ గా 10 days అవుతుంది, పేపర్ లో వచ్చింది. ఇంకా ఇక్కడ విజయవాడలో మల్లారి విష్ణు గారి ఆధ్వర్యంలో సెంట్రల్ వాలంటీర్ గారితో కేసు వేయించారు. ఎందుకు వాళ్ళతో ఎందుకు గవర్నమెంట్ పెట్టొచ్చు, లేదా మళ్ళీ విష్ణు గారు పెట్టి ఉండొచ్చు కదా, పెడితే గట్టిగా నిలబడతారు కదా విష్ణు గారు, లేదా ఇంకొక తెలుగు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు తోటి ఎక్కడ పడితే అక్కడ పెట్టిస్తున్నారు. అట్లాగే వైసీపీ కార్యకర్తలు ప్రముఖులు గట్టిగా నిలబడే వాళ్ళని పెట్టిస్తే, భయపడని వాళ్ళని పెట్టిస్తే అప్పుడేమవుతుంది? మల్లారి విష్ణు గారి ఆధ్వర్యంలో విజయవాడలో పెట్టామండి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇప్పటికీ కేసు పెండింగ్ ఉంది. కాకపోతే మనమేమో చట్టరీత్యా ముందుకు వెళ్దాం అనుకున్నాం తప్ప వీళ్ళలాగా అక్రమ కేసులు, అక్రమ సెక్షన్లు పెట్టాలని చెప్పి ఎప్పుడు భావించలేదు. వీళ్ళేమో చట్టాన్ని వాడుకొని చేస్తున్నారు. మేము ప్రొసీజర్ ప్రకారం లీగల్ సిపి దగ్గర కంప్లైంట్ పెట్టి ఆ తర్వాత కోర్టులో ప్రైవేట్ కేసెస్ వేసి ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళామండి. ఆల్రెడీ గుంటూరులో ఇట్లాంటి కేసే పెడితే మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయిని భయపెట్టి ఆ అమ్మాయి చేత జడ్జి గారికి స్టేట్మెంట్ ఇప్పించి కేసు విత్డ్రా చేయించారండి. వీళ్ళలాగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని మాత్రం అక్రమ కేసులు పెట్టలేదు, చెందలేదు. దానికి ఉదాహరణ జగన్ గారి సినిమా మీదే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక కేసు కూడా పెట్టకపోవటం. అందులో మర్డర్ అంతా జగన్ గారే చేయించారన్నట్టుగా వాళ్ళు సినిమా తీసి ఆ టైంలో వదిలేదు. అది కూడా ఎలక్షన్స్ లో బాగా ఇబ్బంది కలిగిందండి. దాని మీద కూడా చర్యలు తీసుకోలేదు. కాదుగా అప్పట్లో అట్లా కాదు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు కదా, అప్పుడు కూడా ఏమి వైసీపీ వాళ్ళు ఎవరు దాని మీద కేసులు పెట్టలేదు. మరి అది తెలివి తక్కువతనం అనుకోవాలా? ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో 100 కేసులు పెట్టించడం ఏంటి, ఈ రకంగా అరెస్టులు చేయడం ఏంటి? ఇదంతా దుర్మార్గం అనిపిస్తుందా? ఇదే ట్రెండ్, ఈ కొత్త ట్రెండ్ సమాజానికి మంచిదా అన్నదే నా ప్రశ్న. వైసీపీ వాళ్ళు వ్యవహరించిన ఉదారంగా వీళ్ళు వ్యవహరించట్లేదు. ఇక టీడీపీ కండువా వేసుకొని కానీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని ఎవరెళ్ళి కంప్లైంట్ పెట్టినా పోలీసులు ఆగమేఘాల మీద డీజీపీ గారితో సహా అందరూ కదులుతున్నారు సార్. అదే వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా అండి. మరి ఇప్పుడు వర్మ గారికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు తెల్లారిసరికి వెళ్ళి అట్లా వచ్చేస్తారు పోలీసులు, వచ్చి ఆయన ఇంటి మీదకి ఎట్లా దాడి చేసినట్టుగా అడావుడు ఎందుకు చేస్తారు? అట్లా చేయొచ్చు? అసలు అంత అవసరం ఏముంది ఈ కేసులో? ఇదేమో ఇవాళ కేసు కాదు కదా, ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం, 5-6 ఏళ్ల క్రితం. అదేనండి, వ్యవస్థని వ్యవస్థ వాడుకొని వ్యక్తుల్ని భయభ్రాంతులు గురి చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వర్మ గారు అంత ధైర్యంగా ఉండే వ్యక్తిని మేము ఇట్లా చేయగలుగుతున్నాం, మిగతా అందరూ ఎంత మా ముందు అని నిరూపించడం కోసమే 8-9 మంది పోలీసులు వెళ్ళినట్టున్నారు. ఎందుకు అంతమందో కూడా అర్థం కావట్లేదు. కొన్ని అది కనీసం 7 ఏళ్లలోపు పడే శిక్ష కేసులే తప్ప అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, అది ఏమీ కాదు. మరి ఎందుకు అంతమంది వెళ్ళారో చేశారో అది ప్రభుత్వం తన కక్షల కోసం వాడుకుంటోంది వ్యవస్థని అంటానికి అర్థం అండి అది. రైట్.